వర్ణ వ్యవస్థ దళితులను ఎలా అణచివేసిందో వివరిస్తూ బ్రిటిష్ కమిషన్ల ముందు అంబేద్కర్ వాదనలు వినిపించారు. బాబాసాహెబ్ అభిప్రాయాలను హిందూ సమాజంలోని ఆధిపత్య శక్తులు ఒప్పుకోలేదు. కానీ తెల్లోడు మాత్రం అంగీకరించాడు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పిస్తూ 1932లో బ్రిటిష్ సర్కార్ కమ్యూనల్ అవార్డు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో హిందూ సమాజంలో చీలికలొస్తాయని గాంధీజీ ఆందోళన చెందారు. హిందూ ధర్మం నుంచి దళితులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని భయపడ్డారు. కమ్యూనల్ అవార్డును నిరసిస్తూ ఎరవాడ జైల్లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. దేశంలో అలజడి. మెజారిటీ వర్గాలు మహాత్ముడి వెంట నిలిచాయి. తన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాయి. కాంగ్రెస్ నేతలు మదన్ మోహన్ మాలవ్య, పల్వంకర్ బలు అంబేద్కర్ తో పలుసార్లు చర్చలు జరిపారు. ప్రత్యేక నియోజకవర్గాలతో దళితులకు నష్టం జరుగుతుందని వాదించారు. అణగారిన వర్గాలపై మెజారిటీ వర్గాలు దాడులు చేసే ప్రమాదం ఉందని భయపెట్టారు. ఓవైపు క్షీణిస్తున్న గాంధీ ఆరోగ్యం, మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత. దీంతో అనివార్య పరిస్థితుల్లో అంబేద్కర్ రాజీ పడ్డారు. గాంధీ ప్రతిపాదనలకు ఒప్పుకున్నారు. ప్రత్యేక నియోజకవర్గాలు కాదు కానీ దళితులకు కొన్ని సీట్లు కేటాయించడానికి ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం అంటారు. పూనా ఒప్పందం సమయంలోనూ అంబేద్కర్ ను చంపేస్తామని కొంతమంది బెదిరించారు. ఎరవాడ జైల్లో గాంధీ సత్యాగ్రహం మొదలైనప్పటి నుంచి వందలాది ఉత్తరాలు, టెలిగ్రాములు అంబేద్కర్ కు వచ్చాయి. మహాత్ముడు చెప్పినట్లు విని ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో వెనక్కి తగ్గాలని, లేకుంటే అంతం చేస్తామన్న బెదిరింపులే ఆ ఉత్తరాల్లో ఉండేవని ఆయన అనుచరులు చెబుతున్నారు. నాసిక్కు చెందిన కొంతమంది స్టూడెంట్స్ ఆయన్ను చంపడానికి ఏకంగా సమావేశాలు కూడా పెట్టుకున్నారన్న వాదనలున్నాయి. శతాబ్దాలుగా వర్ణ వ్యవస్థతో పెనవేసుకున్న సమాజాన్ని మార్చాలనుకున్నారు అంబేద్కర్. చీకట్లో కూరుకుపోయిన సమూహాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోరాడారు. వెనకబడ్డ కులాలకు రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు దక్కాలని ఉద్యమించారు. అందుకే బ్రాహ్మణ, బనియా వర్గాల్లో కొందరికి బాబాసాహెబ్ టార్గెట్ అయ్యారని చెప్తున్నారు దళిత మేధావులు. అంబేద్కర్ బతికి ఉంటే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఆధిపత్య శక్తులు భయపడ్డాయి. కమ్యూనల్ అవార్డుతో వారి భయం ఇంకా పెరిగింది. ఇక ఎంత మాత్రం సహించేది లేదు. కానీ అంబేద్కర్ ను అడ్డు ఎలా తొలగించుకోవాలి? డెత్ సీక్రెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డెత్ సీక్రెట్. బాబాసాహెబ్ రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు? సవితా కబీర్ ఎవరు? ఆమెపై అంబేద్కర్ కున్న అభిప్రాయం ఏంటి? రెండో వివాహం చేసుకున్న తర్వాత కాలంలో బ్రాహ్మణుల పిల్లలను దళితులు పెళ్లి చేసుకోవద్దని బాబాసాహెబ్ ఎందుకు చెప్పారు? ఆయన అనారోగ్యానికి కారణం ఎవరు? అంబేద్కర్ జీవితంలోని కొద్ది మందికే తెలిసిన విషయాలివి. అంబేద్కర్ శారీరకంగా చాలా ఫిట్. అణగారిన వర్గాల తలరాత మార్చాలన్నది ఆయన జీవిత ఆశయం. పీడిత వర్గాల శ్రేయస్సు తప్ప తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదు. 1945లో బాబాసాహెబ్ కు మధుమేహం వచ్చింది. బొంబాయిలో డాక్టర్ మాల్వాంకర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేవారు. మాల్వాంకర్ పై దళిత మేధావులకు చాలా అనుమానాలున్నాయి. అంబేద్కర్ ప్రాణాలు పోవడానికి ఆయనే కారకుడని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి చనిపోయిన తర్వాత బాబాసాహెబ్
భోజనం సరిగా చేసేవారు కాదు. దీంతో డయాబెటిస్ ప్రమాదకరంగా మారుతుందని మాల్వాంకర్ ఆయనకు చెప్పాడు. ఎవరో ఒకరు టైంకు భోజనం, మందులు ఇవ్వాలని అన్నాడు. రెండో వివాహం చేసుకుంటే ఏ సమస్య ఉండదంటూ అంబేద్కర్ ఆలోచనల్ని మార్చారు. అంటరాని సమాజాన్ని పైకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న బాబాసాహెబ్ జీవించి ఉంటేనే ఆయన